శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మొదటగా ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని సెలబ్రేషన్స్ చేసుకుంటున్న టైంలో కొందరు సత్యరాజు లాంటి వారు అసలు ఆర్ఎస్ఎస్ అనేది దానివల్ల ఏం ఉపయోగం, ఆర్ఎస్ఎస్లో ఒక స్వాతంత్రంలో ఎవరైనా పోరాటం చేసిన వాళ్ళలో 10 మంది చూపిస్తే నేను ఆర్ఎస్ఎస్లోకి వచ్చేస్తాను, పైపెచ్చు వీధి వీధి తిరిగి ఆర్ఎస్ఎస్లోకి రమ్మని నేను వకాలత పుచ్చుకుంటాను అని చెప్పేసి ట్వీట్స్ పైన ట్వీట్ చేయడం జరుగుతుంది సత్యరాజు గారు. మరి ఆర్ఎస్ఎస్ వల్ల నిజంగా ఎలాంటి ఉపయోగం లేదంటారా? ఉండబట్టి ఈ దేశం ఇలా ఉంది, అతను కూడా ఇలా మాట్లాడుతున్నారు. అతను ఇలా మాట్లాడడానికి కూడా ఈ దేశం ఇంకా పరమతస్తుల చేతుల్లోకి వెళ్లకుండా ఉంది కాబట్టి, అలా పరమతస్తుల చేతిలోకి వెళ్లకుండా ఉండడానికి ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఫెన్సింగ్ అడ్డుగా ఉంది కాబట్టి మీరు గమనించవచ్చు. అతనికి కూడా తెలుసు ఒక సత్యరాజనో లేకపోతే మరొకరనో కాదు, వీళ్ళందరికీ ఏది నిజమో తెలుసు. కానీ వీళ్ళందరూ కొన్ని అపసిద్ధాంతాలకి, లేదు కొన్ని ఫెసిలిటీస్కి, లేదు కొన్ని సుఖాలకు వాళ్ళు బౌండ్ అయిపోయి ఆ బౌండరీలోంచి బయటికి రాలేరు. కాబట్టి అతనికి అంటే వాళ్ళందరికీ సహజంగా ఈ శరీరంలో ఆత్మ ఉన్నప్పటికీ వాళ్ళకి ఆత్మాభిమానం, స్వాభిమానం అటువంటివి ఉండవు కాబట్టి అలా జీవిస్తూ ఉంటారు. మనం అలాంటి వాళ్ళకి చెప్పినా కూడా ఒక విధంగా వ్యర్థం అనుకోండి. అయినా పబ్లిక్ తెలియాలి కాబట్టి చెప్తున్నాను. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100వ జయంతి వత్సరం. ఆర్ఎస్ఎస్ ఈ 100 ఏళ్లలో ఏం చేసింది? ఈ దేశం పట్ల, ఈ దేశంలో పుట్టిన వాళ్ళకి దేశం పట్ల అభిమానం ఉండాలి, భక్తి ఉండాలి అనేది ప్రబోధించింది. ఈ దేశానికి ఎవరు మూలమో ఆ మూలమైనటువంటి హిందువులందరినీ ఏకం చేసే ప్రయత్నం చేసింది. మీరు ఆలోచించండి, అటువంటి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి ప్రధానమంత్రి ఉండబట్టి వందే భారత్ అనేటువంటి ఒక ఉదాహరణతో రైలు వచ్చింది. ఈ భావజాలం లేకపోతే మరి కొన్ని పదాలు వాడకూడదు, ఏ ఇటలీ బాల్ డాన్సర్ పేరు మీద రైళ్ళు వస్తాయి కదా అని ఉదాహరణ చెప్తున్నా. నేను ఎప్పుడు ఫీల్ అయ్యే విషయం, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి సందర్భం వచ్చిందని చెప్పేస్తున్నా. ఇప్పుడు మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉందా? ఈ తెలంగాణలో ఈ తెలుగు నేల మీద అసలు గొప్పోళ్ళు ఎవరు లేరమ్మా నాకు తెలియక అడుగుతున్నాను. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఫస్ట్ సీఎం ఎవరు తెలుసా? బూర్గుల రామకృష్ణారావు గారమ్మ. నేను అనుకుంటూ ఉంటాను, ఆయన పేరు ఎందుకు పెట్టకూడదు కదా, స్వాభిమానం కదా. అలా ఇంకా చాలా మంది ఉన్నారు గొప్ప వాళ్ళు కదా. ఇప్పుడు బాంబేలో ఎయిర్పోర్ట్ పేరు తెలుసా మీకు? తెలుసా? ఛత్రపతి శివాజీ టెర్మినల్ తెలుసా? కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది పెద్ద విగ్రహం ఉంటుంది. కొన్ని 100 సంవత్సరాల క్రితం ఆయనే ఈ అదే బెంగళూరు నిర్మాత నగరం డిజైన్ చేసిన వ్యక్తి. సో అలా గొప్ప వాళ్ళ పేర్లు పెట్టచ్చు కదా. తెలంగాణ స్వాభిమానం, పోరాటం అలాంటి గొప్పలు ఇంకా బోలు మంది ఉన్నారు ఇక్కడ ఈ తెలుగు అలాంటి వాళ్ళు పేర్లు పెట్టచ్చు కదా. మొత్తం ఈ దేశంలో ఒక 400 ఇన్స్టిట్యూట్లకి ఆ పేర్లే ఉండాలా? సో కాబట్టి ఈ సత్యరాజు అటువంటి అసత్యరాజులు ఈ దేశంలో ఎక్కడ ఏ విపత్తు వచ్చినా ఆదుకున్నటువంటి వాళ్ళు ఎవరు? ఆదుకుంటున్న వాళ్ళు ఎవరు? ఈ దేశ స్వాభిమానం కోసం పనిచేసే వాళ్ళు ఎవరు? ఈ దేశం ఏకంగా ఉండాలని భావించేటువంటి వాళ్ళు ఎవరు? ఇప్పుడు సత్యరాజు లాంటి వాళ్ళు ఏదో ఒక దిక్కుమాల వాదం తీసుకొచ్చి ఓన్లీ స్ప్లిట్టింగే, ఇది లేదు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కలుపుతుంది, ఈ సత్యరాజు లాంటి వాళ్ళు విడగొడుతూ ఉంటారు.
ఏదో అదేదో పిచ్చివాదన అంతా. ద్రావిడ్లు అంటాడు, ఆర్యులు అంటాడు. ఆర్య అంటే అర్థం తెలుసా? భగవద్గీతలో 2వ అధ్యాయంలో వస్తుంది, చాలా చోట్ల వస్తుంది. సీతాదేవి కూడా హే ఆర్యపుత్ర అని పిలుస్తుంది. ఆర్య మీన్స్ సివిలైజ్డ్ పర్సన్. సివిలైజ్డ్ అంటే చాలా ఎదిగిన వాడు. ఆ భగవద్గీతలో 2లో వస్తుంది, దుష్టమస్వర్గ్యం అకీర్తికరం అర్జున. ఓ అర్జున అంటే ఇక మనం అచ్చదిలో చెప్తే నీకు ఇదేం పోయేకాలం అన్నట్టు. అంటే కృష్ణుడు మనం ఈ తెలుగులో చెప్తే ఏమయ్యా నీ అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున, నువ్వు ఇలా అనార్యుల్లా ఎలా ప్రవర్తిస్తున్నావు? బీయింగ్ ఏ మిలిటరీ మ్యాన్ నువ్వు యుద్ధం వద్దు అంటావేమిటి? అది నీ కర్తవ్యమే అని చెప్తాడు. కాబట్టి వీళ్ళ వాదాలన్నీ హిందువులు విడగొట్టడానికి. ఉదాహరణకి అంటే అక్కడ ఉండేటువంటి ఆ మూర్ఖుల కోసం చెప్తున్నా. హిందీ మాపై రొద్దొద్దు, ఓ పిచ్చి ప్రలాపం. అతను ఒక కరుణానిధి కాకుండా, ఉదయనిధి కాకుండా ఆ స్టేట్ వాడి ఎంపీ అతను ఉండి పార్లమెంట్లో అంటే ఎంత మూర్ఖులు అని చెప్పడానికి ఇంకో పేరు అదేదో తమిళనాడు సంబంధించిన అతనే, అంటే ఈ ద్రావిడ బ్యాచ్ పార్లమెంట్లో సంస్కృతానికి ట్రాన్స్లేటర్ని పెట్టారు, జీతం దాండగా అని వాగాడు. అంటే లో ప్రొఫైల్ కదా ఇవి, అలాగే ఆలోచిస్తాయి ఇవన్నీ. వీళ్ళకి దేశం పట్ల భక్తి అట్లాంటివి ఏమి ఉండవు కదా. లేదా సౌత్ ఇండియా అంటాడు ఒకడు, ద్రావిడ ఆర్య అంటాడు, అని విడగొట్టే బ్యాచే తప్ప కలిపే బ్యాచ్ కాదు ఇది. సో ఇది చీడపురుగులు. సో వాడు అంటాడు, వాడి పేరు ఏదో ఉందమ్మా, సంథింగ్ నిధి, కలైనిధి మాన్ సంథింగ్ పేరు. ఆ భలే గడ్డి పెట్టారు అక్కడ స్పీకర్. యూ డోంట్ యు హ్యావ్ సెన్స్? ఈ దేశానికి మూల భాష ఏమిటో తెలుసా? సంస్కృతం. ఆ విషయం అంబేద్కర్ ఒప్పుకున్నారు, నీకేమిటి అని చెప్పి.